హాయ్ హలో వెల్కమ్ టు మన్ను ట్రెండీ టాక్స్. మీ అందరికీ తెలిసిందే మేము ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నాము. సో పోయిన వీక్లో మేము ఏంటంటే సిద్ధాంతిని పిలిపించి స్థలంలో ఎంత హద్దులు ఏంటి, ఎలా కట్టాలి, ఎక్కడ కట్టాలి అని చెప్పి మొత్తం ప్లాన్ అయితే చేయించాము. అయితే మొన్నేమో శంకుస్థాపన అయితే చేసామన్నమాట. అయితే శంకుస్థాపన చేయడానికి ఒక పూజారి దగ్గరికి వెళ్ళి మేము అడిగాము, ఇలా పూజ చేయించాలి కాబట్టి ఎంత తీసుకుంటారు ఏంటి అని అడిగాము. సో ఆయన 15,000 అని ఆ విధంగా చెప్పారు. కానీ మాకేంటంటే అది చాలా ఎక్కువ అనిపించింది. సో రిక్వెస్ట్ చేస్తే ఆయన 8,900కి అలా ఒప్పుకున్నారనమాట. 8,000 9,000కి. ఎందుకంటే మనం కట్టే ఇల్లు ఏంటంటే సెంటిమెంట్, కట్టేది దృఢంగా ఉండాలి అన్నది ఒక సెంటిమెంట్ కాబట్టి ఇలా పూజ చేయించాలి అన్నది నేను అనుకున్నాను. సో అలా జరిగింది, హ్యాపీగానే జరిగింది. సో దీన్ని చేయించడానికి తెలిసిన బిల్డర్ అంటే మేమంతా ఒప్పుకోలేదు, జస్ట్ తెలిసిన బిల్డర్ ఉంటే చెప్పామన్నమాట. ఇలా 2 కూలీలు పెట్టించేసి ఇలా తవ్వించాలి అని చెప్పి మేము అడిగాము. సో ఆయన కూడా ఓకే అని అన్నారు. సో 2 కూలీలు పొద్దునే పిలిపించి మొత్తం అంతా తవ్వించారనమాట. సో ఆ తర్వాత మేము 3 ఫోటోలు తీసుకొచ్చి పూజ చేయించి, సో కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నామో అక్కడ వచ్చిన దాని తర్వాత చేసాము. అయితే ఎంత ఏంటి ఎస్టిమేషన్ అని అన్నది మాత్రం నేను ఇంకా అనుకోలేదు. అంటే మేము జస్ట్ మాట్లాడుకున్నాము, ఇంత 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 రఫ్గా అనుకున్నాము, కానీ ఇంతే అనేది మేమైతే ఫిక్స్ చేయలేదు. దాని డీటెయిల్స్ కూడా నేను మీకు తర్వాత చెప్తాను. అండ్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే కూలీలు కానీ బిల్డర్ కానీ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఒక టిఫిన్స్ పెట్టించి తినిపించి అలా పంపించామన్నమాట. సో తవ్వినందుకు వాళ్ళు చేసినందుకు ఒక డబ్బులు అయితే ఇచ్చాము. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు శంకుస్థాపన అయితే చాలా బాగా చేశాము. అయితే ఇప్పుడు ఏంటంటే చాలామందికి ఈ రోజుల్లో స్థలం కొనడం అంటే చాలా కష్టమైపోతుంది. కానీ నేనేంటంటే మా నాన్నగారు నేను 10th ఇంటర్ ఆ టైంలో ఉండేటప్పుడు ఏంటంటే కొన్నారనమాట. అప్పుడు కొంచెం తక్కువలో దొరికింది. సో లక్కీగా. సో ఏంటంటే ఏదైనా హౌస్ స్టార్ట్ చేద్దాము అని అన్నప్పుడు ఆ టైంలో ఏంటంటే ఇంకా నా చదువులు కానివ్వండి, రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, అండ్ రిలేటివ్స్ ఏమన్నా ఎప్పుడైనా హెల్ప్ అడిగినప్పుడు చేయటము, అంటే ఆర్థికంగా కొంచెం మేము చేయగలిగింది చేయటము. సో ఆ టైం అలా గడిచిపోయే కొద్దీ మాకు టైం ఎక్కడ దొరకలేదు. ఈ ఇల్లు కట్టాలి అనే ప్రాసెస్లో బాగా బిజీ అయిపోయాం, పనులు అటు ఇటు అని చెప్పేసి. సో ఈసారి ఏంటంటే ఇంకా కట్టాలి, ఎప్పటికైనా కట్టుకోవాలి కాబట్టి ఇంకా మేము గట్టిగా ఫిక్స్ అయ్యాము. ఇప్పుడైతే మా దగ్గర కొంత అమౌంట్ ఉంది. ఆ అమౌంట్ ఏంటి, ఎంత ఉంది అని అన్నది నేను తర్వాత వీడియోలో చెప్తాను. అండ్ నెక్స్ట్ ఎస్టిమేషన్ ఏంటి అనేది నీకు తొందరలోనే చెప్తాను. కానీ ఇలా శంకుస్థాపన చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.